పరిశుద్ధులు ప్రియులైన సహోదరులకి ప్రభునామములో ఉంది. దేవుని మహాకృప చొప్పున ప్రతి నెల కూడా ఒక దినాన ఈ విధంగా కూడుకోవటానికి పరమ తండ్రి మనకు అనుగ్రహించిన సమయానికై ఈ దినం ఈ విధంగా మరొక రోజు ఆయన సన్నిధిలో కూడుకొని గడిపే ఒక విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గత కొన్ని నెలల నుంచి మహోన్నతుని విద్యాలయం ప్రకృతి దేవుడు నిర్మాణం చేసిన ప్రకృతి నుంచి మనకు అనేక జీవులు పాఠాలు నేర్పుతున్నాయనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆకాశ పక్షులు కానీ, సముద్ర మత్స్యములు కానీ, చెట్లు కానీ, అలాగే పోయిన నెలలో పాముల వలె వివేకులు, పావురము వలె నిష్కపటులై ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు దాన్ని కొనసాగింపగానే మరొక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని సైన్యము. దేవుని సైన్యం అంటే ఏంటి, దేవుని సైన్యం మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటి అని రెండు భాగాలుగా మనం కొద్ది నిమిషాలు ఆలోచించాం. ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి కూడా సైన్యం అనేది ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. అలాగే సైన్యంలో నానా విభాగాలు కలిగిన సైనికులు ఉంటారు. త్రివిధ దళాలు అంటారు. త్రివిధ దళాలు అంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అంటే నేల మీద నుండి శత్రువులతో పోరాడే సైన్యం ఉంటుంది. అలాగే సముద్ర గర్భం నుండి, అంటే సముద్ర జలాల్లో నుండి శత్రువుతో పోరాడే సైన్యం ఉంటుంది. అలాగే వాయు మార్గంలో, అంటే వాయు మార్గంలో కూడా శత్రువులతో పోరాడే సైన్యం ఉంటుంది. అంటే ప్రాముఖ్యంగా త్రివిధ దళాలు అని పిలుస్తుంటారు. ప్రతి దేశానికి కూడా ఈ దళాలు ఉంటాయి. ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి సైన్యం ఎలాగుంటుందో దేవునికి కూడా ఒక సైన్యం ఉంది. దేవునికి కూడా ఒక సైన్యం ఉంది. దేవుని సైన్యంలో కూడా నానా విధాలుగా ప్రధానులు, అధికారులు నానా భాగములుగా ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. ఎందుకు దేవుని సైన్యం అంటే ఎవరు, ఎందుకు ఆ సైన్యం చేసే పనేంటి, ఆ దేవుని సైన్యం నుండి ఆత్మీయంగా మన జీవితానికి కావలసిన పాఠాలు ఏమైనా మనం నేర్చుకోవచ్చా లేదా అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటిగా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే దేవునికి అనేక పేర్లతో దేవుడు పిలువబడ్డాడు. అనేక బిరుదులు మనకి దేవునికి గ్రంథంలో కనిపిస్తుంది. అందులో ప్రాముఖ్యంగా దేవుడు పాత నిబంధనలో పలుమార్లు పిలువబడిన ఒక మాట ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని పిలుస్తుంది. పలుమార్లు మీరు పాత నిబంధనలు చదివారనుకో, పాత నిబంధనలు చదివితే ఈ పదం తరచుగా కనిపిస్తుంది కదమ్మా, గుర్తొస్తుందా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటారు. అంటే సైన్యములకు అధిపతి అంటే ఏ సైన్యాలకు అధిపతి? ఏ సైన్యాలకు అధిపతి? మన భారతదేశానికి సైన్యం ఉంటుంది. ఆ సైన్యానికి ప్రత్యేకంగా ఒక అధిపతి ఉంటాడు. అంటే ప్రతి సైన్యానికి ఒక అధిపతి ఉన్నట్లు దేవుడు కూడా సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. మొట్టమొదట గ్రంథంలో ఈ పేరు పలికిన
ఈ పదం పలికిన వ్యక్తి ఎవరు అనుకున్నారు? గుర్తొస్తుందా? మొట్టమొదట ఈ పేరు పలికిన వ్యక్తి మొట్టమొదట మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఈ పదము సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదట నోటితో ఉచ్చరించిన వ్యక్తి ఎవరైంటి ఈ పదాన్ని? హన్న. మొట్టమొదటి పదాన్ని నోటితో ఉచ్చరించిన వ్యక్తి ఎవరంటే హన్న. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము మొట్టమొదటిగా 3వ వచనం చదువు ఒకసారి. మొట్టమొదటిగా 3వ వచనం. ఇతడు అంటే ఎల్కానా. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు, అది షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అంటే రికార్డు చేయబడింది. మొట్టమొదటి ఇక్కడ ఉచ్చరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సైన్యములకు అధిపతికు యెహోవా అని ఉచ్చరణ మొట్టమొదటి ఎవరి నోట్ల నుంచి వచ్చేసిందంటే హన్న నోటి నుండి వచ్చినట్లు మనం చూడచ్చు. కింద 10వ వచనం చదువు ఒకసారి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు, నేను ఎవరిని? నేను నీ సేవకురాలని సైన్యములకు అధిపతివగు యెహోవా. నోటితో ఉచ్చరించిన మొట్టమొదటి వ్యక్తి గ్రంథంలో. తర్వాత ఈ పదం ఇక్కడ నుంచి బహు తరచుగా ఈ పదం మనకి కనిపిస్తుంటుంది గ్రంథం. ప్రవక్తల గ్రంథంలోనైతే బహుగా విరివిగా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఏమైనాడు? సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు దేవుడు. హోషేయ గ్రంథం కూడా ఒకసారి 12వ అధ్యాయంలో ఆయన పేరు అంటున్నమాట. హోషేయ గ్రంథం దానియేలు గ్రంథం పక్కనే ఉంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దేవుని దగ్గర ఏమున్నాయమ్మా? సైన్యాలు ఉన్నాయా? అంటే ఏంటి ఆ సైన్యాలు ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి దేవుడు సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర సైన్యం ఉంది. క్రొత్త నిబంధనలో ఈ పదం చూడగలం ఎక్కడన్నా? సహోదరు, ఈ పదం ఎక్కడన్నా చదివినట్లు క్రొత్త నిబంధనలో గుర్తొస్తుందా? ఏ పదము? సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పదం క్రొత్త నిబంధనలో మనకి ఎక్కడన్నా గుర్తొస్తుందా? చదివినట్లు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఎక్కడన్నా గ్రంథంలో ఉందా అని అంటే యెహోవా అని ఉండదు. యెహోవా అని కాకుండా ఏముండదు అక్కడ? ప్రభు అని ఉంటుంది అనమాట. ఏమనుంటుంది అక్కడ? ప్రభు. సైన్యములకు అధిపతియగు ప్రభు అంటారు. ఒక పత్రికలో మనం దాన్ని చదవగలం. ఆ పదాన్ని ఎవరు రాశారు ఆ పదాన్ని? గుర్తొస్తుందా? పని చేయించుకొని కూలీనోళ్ళతో మాట్లాడుతుంటాడు. అక్కడ పని చేసుకొని కూలీని వెళ్తాం. వాటర్ క్యాన్ పెట్టలేదమ్మా బయట? కూలింగ్ కావాలంటున్నా పట్టించారు. ఇప్పుడు తీసుకో, ఒక క్యాన్ తీసుకెళ్ళి. అంటే యెహోవా అనే పేరు మనకి క్రొత్త నిబంధనలు ఉండదు, కానీ ప్రభు అనే మాట మీకు తెలుసు. యెహోవా అన్న దగ్గరల్లా క్రొత్త నిబంధనలో ప్రభు అనే మాట. కూలి ఇవ్వకుండా ఊరకనే పని చేయించుకునే వాళ్ళని యాకోబు హెచ్చరిస్తూ ఈ పదాన్ని ఉచ్చరించినట్లు మనం చూడగలం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువు శాంతయ్య.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. సైన్యములకు అధిపతియగు ప్రభువు అంటే ప్రభు అంటే అక్కడ ఎవరమ్మా? యెహోవా, అంతే కదా. ప్రభు అంటే అక్కడ ఎవరు రసీలారా? యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి ఆయనకి అనేకమైన బిరుదులు, పేర్లు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చూడగలం. అందులో అతి ప్రాముఖ్యంగా దేవుడు ఎలా పిలువబడుతున్నాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంటికి దేవుని దగ్గర ఉన్న సైన్యం ఏంటి? ఇంటికి దేవుని దగ్గర ఉన్న సైన్యం ఏంటి? మన దేశాల దగ్గర, రాజ్యాల దగ్గర ఉండే సైన్యం అంటే ఏంటో అందరూ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అంటే మనుషుల్ని, యవనస్తుల్ని ఏం చేస్తుంటారు? సైనికులుగా తయారు చేయించేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. జీతాలు ఇచ్చేసి ఏం చేస్తుంటారు? సైనికులుగా తయారు చేసుకుంటారు. అలాగే పరలోకపు తండ్రి దగ్గర కూడా సైన్యం ఉందంటాడు. కాబట్టి ఆ సైన్యం ఎవరు అనేది మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటిగా సైన్యం ఎవరంటే, ఒకటి దేవునికి మొట్టమొదట పరలోకంలో సైన్యం ఉంది. పరలోక సైన్యం అంటే పరలోక సైన్యం అంటే ఆటోమేటిక్గా మనకి ఏమర్థం అవుతుంది? పరలోక సైన్యం అంటే ఎవరు? పరలోక సైన్యం అనగాలంటే మనకి ఎవరు అర్థం అవుతారు? ఏంటి చెప్పరా? దేవదూతలు. పరలోక సైన్యము అంటే సహజంగా ముందులే గ్రంథంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవదూతలు ఎవరి సైన్యం రాశారట? దేవుని సైన్యం. సైన్యములకు అధిపతికి యెహోవా అంటే దేవుని దగ్గర ఉన్న సైన్యం ఎవరంటే దేవదూతలు. 103 కీర్తన చూడు ఒకసారి. 103 కీర్తన 20 103 కీర్తన 20 యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా. చాలు. యెహోవా సైన్యములారా. యెహోవా దూతలారా అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? యెహోవా సైన్యములారా. అంటే యెహోవా సైన్యం అంటే ఎవరమ్మా? దూతలు, దేవుని దూతలు. దేవుని దూతలు, దేవుని యొక్క సైన్యం. 148 కీర్తన కూడా. 148 కీర్తన 2వ వచనం. 148 కీర్తన 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా. కాబట్టి భూరాజుల సైన్యం మనుషులైతే దేవుని సైన్యము దేవదూతలు అంటది బైబిల్లో. లోకాసువార్త 2వ అధ్యాయం. ప్రభువైన యేసు వారు జన్మించినప్పుడు కూడా, ప్రభువైన యేసు జన్మించినప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఆ పొలంలో ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నాడు కదా. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరును పెట్టెను. ఇదిగో ఇదే మీ కానవాలు, ఇదిగో ఇదే మీకు సూచన అని ఒక దూత గొర్రెల కాపరులతో మాట్లాడటం చూడవచ్చు. అదే సందర్భంలో ఆ దూతతో పాటు అంట పరలోక సైన్య సమూహం కూడా ఉందండి. ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంట. 11వ వచనం నుంచి లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే ఆనవాళ్ళు ఎలా కనుక్కోగలం మేము? ఈయనే ప్రభువైన క్రీస్తు అని మేము ఎలా కనుగొనగలం అంటే, ఇదిగో మీకు కానవాళ్ళు చెబుతున్నాను మేము. ఏంటి ఆనవాళ్ళు? అది
ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని వినుట మీరు చూచిదని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఇక్కడేసుకోవాలి. ముందు ఈ విషయం చెప్పాల్సింది నేను. పరలోక సైన్యం ఉన్న దగ్గర ఈ లోకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. పరలోక సైన్య సమూహం అంటాం. కాబట్టి దేవుని సైన్యం మొట్టమొదటి ఎవరంటే పరలోక సైన్యం. ఎవరు ఆ సైన్యము? దేవదూత. ఎంతమంది ఉంటారు ఈ సైన్యం? ఈ సైన్యం ఎంతమంది ఉంటారు? ఈ వాస్తవానికి ఇప్పుడు దేశాల్లోనైతే లక్షల మంది ఉంటారు. లక్షల్లో ఉంటారు సైనికులు. మన భారతదేశంలో కొన్ని లక్షలు, అమెరికాకి లక్షలు, రష్యాకి కొన్ని లక్షల మంది, లక్షల్లో సైన్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే దేవునికి పరలోక సైన్యం ఉంది. మరి ఇంతకీ సైన్యం ఎంతమంది ఉంటారంటే బైబిల్ ఏమంటుందంటే రెండు పదాలు ఉపయోగించేసింది. మరలా దీంట్లో సొప్పని రాస్తున్నాను. వేవేల కొలది అంటే వేవేల కొలది పరిచారకులు ఆయన కుండిరి అంటాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. పరలోక సైన్య సమూహము ఎంత సంఖ్య ఎంత? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. ఒక మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చుని ఒక దర్శనం దానియేలు కలగటం చూడవచ్చు. 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది పరిచారకులు. దేవదూతల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. వేవేల పరిచారకులు ఎవరు? దేవదూతలు. ఎంతమంది ఉన్నారంటమ్మా? వేవేల కొలది. ఈ వేవేల కొలది అనే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చారు అని మాట్లాడుతుంది ఇక్కడ. సీయోను కొండకును, జీవమగల దేవుని పట్టణానికి, యెరూషలేము పట్టణానికి, సంపూర్ణ సిద్ధిమంది నీతిమంతుల ఆత్మల యొద్దకు వేవేల కొలది దేవదూతల యొద్దకు మీరు వచ్చారు అంటాడు. ఇంకా వీరి సంఖ్య గురించి ప్రకటన గ్రంథంలో ఇంకా బహు ఎక్కువగా చూపించడం కూడా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడ ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువు. 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది అంటామా? వారి లెక్క కోట్ల కొలది. వేవేల కొలది అండి. ఇక్కడ వేవేల కొలది అన్నాడు. ఇక్కడ యోహాను ఏమని రాశాడు? ఇక్కడ కోట్ల కొలది దేవదూతలు. కోట్ల కొలది దేవునికి ఒక మహాసైన్యం ఉందాం. ఇది కంటికి కనిపించిన ఒక అదృశ్యమైన మహాసైన్యం, పరలోక సైన్యం. ఈ సైన్యం కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా అంటే ఆ మొట్టమొదట మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఆ సైన్యము ఇదిగో పరలోక సైన్యము. ఎవరి పరలోక సైన్యం అంటే దేవుని యొక్క దూతలు. కాబట్టి ఎంతమంది ఉంటారు? వేవేల కొలది, కోట్ల కొలది అంటారు. అలాగే ఆ సైన్యంలో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు త్రివిధ దళాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇప్పుడు సైన్యంలో ఉండే అందరూ సమానమేనా? సైన్యంలో కూడా కొంతమంది అధికారులు ఉంటారా? ఆర్మీ ఉంది కదా, ఇప్పుడు ఆర్మీలో ఉండే సైనికులంతా సమానంగా ఉంటారా? లేకుంటే వాళ్ళకి అధికారులు ఉంటారా? ఉంటారు కదా. జనరల్ అని, మేజర్ అని, ఇంకా తెలియదు మనకు అనేక ఉంటారు మనకి. తర్వాత యుద్ధం వస్తే పోరాడేవాళ్ళు, యుద్ధ భూమిలో పోరాడేవాళ్ళు సైనికులు ఉంటారు. కానీ వారి పైన అధికారులు ఉండరా? అధికారులు ఉంటారు. వాళ్ళ పైన ప్రధానులు ఉంటారు కదా. వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళని కమాండ్ చేసేవాళ్ళు, వాళ్ళకి పని నిర్దేశించేవాళ్ళు ఉంటారా?
అలాగే పరలోక సైన్యంలో కూడా అలాంటి వ్యవస్థ మనకు కనిపిస్తుంది అనమాట. పరలోకంలో కూడా, ఆ పరలోక సైన్యంలో కూడా అలాంటి వ్యవస్థ కనిపిస్తుంది. అంటే పరలోక సైన్యంలో కూడా ప్రధాన దూతలు, అధికార దూతలు కూడా ఉంటారు. పరలోక సైన్యంలో కూడా ప్రధాన దూతలు, అధికార దూతలు ఉంటారు అనమాట. అందుకే ఎఫెసీ 3:8 ఒక మాట ఉన్నాడు కదా, పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. అంటే పరలోకంలో ఎవరున్నారంటే సైన్యం ఉంది దేవునితో పాటు. ఆ సైన్యంలో ఎవరుంటారంటే అమ్మా, ఇదిగో ప్రధానులు ఉంటారన్నమాట. ప్రధానులు ఉంటారు, అలాగే అధికార దూతలు కూడా కొంతమంది ఉంటారు. ప్రధాన దూతలు కొంతమంది ఉంటారు, అధికార దూతలు కొంతమంది ఉంటారు. సైన్యం అంతా ఒకే విధంగా ఉండదు. ఒకే స్లాబ్ తోటి ఒకే సమానంగా ఉండదన్నమాట. అధికారులు, ప్రధానులు ఎలాగైతే ఉంటారో దేవుని సైన్యంలో కూడా అలాంటి ప్రధాన అధికార దూతలు కూడా కొంతమంది ఉంటారు. అందులో మనకు తెలిసిన ఒక ప్రధాన దూత పలుమార్లు మనం చదువుకుంటాం. ఎవరు సహోదరులు చెప్పండి. ప్రధాన దూతల్లో 2 దూతల పేర్లు చెప్పండి. గ్రంథంలో రాయబడింది. 7 దూతలు ఉంటారు ప్రధాన దూతలు. కానీ మనకి 2 పేర్లు రికార్డ్ చేయబడి గ్రంథంలో. 7 సంఖ్య కూడా గ్రంథమే చెప్పింది. కాకపోతే మిగతా 5 పేర్లు మాత్రం గ్రంథంలో రికార్డ్ చేయబడి. 2 ఉంటారన్నమాట ప్రధానంగా. వాళ్ళ పేరు ప్రస్తావించినప్పుడు ప్రధాన దూత అని ప్రస్తావించడం కూడా మనం చూడవచ్చు. చెప్పాలి సహోదరులు ఏమన్నా? 1 మికాయేలు, 2 గబ్రియేలు. మికాయేలు ప్రధాన దూత. దేనికి అంటే మికాయేలు ఏ సైన్యాన్ని లీడ్ చేస్తారంటే యుద్ధం చేసే సైన్యాన్ని లీడ్ చేసేది ఎవరు? మికాయేలు. యుద్ధం చేసే సైన్యాన్ని లీడ్ చేసేది ఎవరంటే మికాయేలు. వార్తాహరుడు అంటే పరలోకం నుంచి సందేశాన్ని తీసుకొని వచ్చడానికి లీడ్ చేసే దేవదూత ఎవరు? గబ్రియేలు. అంటే 7 ప్రధాన దూతలు ఉంటారు, 7 ప్రధానులు ఉంటారు. ఆ 7 ప్రధానులు 2 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. 1 మికాయేలు, 2 గబ్రియేలు. మికాయేలు అంటే ఇంగ్లీష్లో మైకేల్ అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం మైకేల్ అని చదవగలం. మనకు తెలుగు బైబిల్లో మికాయేల్ అనే పదం మనకు కనిపిస్తుంది. ఒకసారి దానియేలు గ్రంథం చూడ. ఒకసారి పరలోక సైన్యం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ప్రధాన దూత మికాయేలు 13వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములో నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు. అదో ప్రధానాధిపతులు అనేక మంది ఉన్నారు. ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అంటే ఈ మికాయేలు ఎవరు? ఈ మికాయేలు ఎవరంటే అమ్మా ప్రధానుల్లో ఒకడనమాట. అంతే కదమ్మా. ఈ మికాయేలు ఎవరంటే ప్రధానులలో ఒకడు. ఏం చేస్తున్నాడు ఈ మికాయేలు? 20వ వచనం చదవండి. అక్కడనే 20వ వచనం. అతడు అంటే మికాయేలు ఇప్పుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నేను ఎందుకు నీ యొద్దకు వచ్చానంటే నేను ఎందుకు నీ యొద్దకు వచ్చుతునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు, పారసీక సామ్రాజ్యంతో, పారసీక రాజుతోటి, ఆ రాజ్యంతో యుద్ధం చేయని నేను వెళ్ళిపోతున్నాను. యుద్ధం చేసే సైన్యాన్ని లీడ్ చేసి నడిపించే దూత ఎవర్రా? చెప్పాలి శ్రీడి సార్. ఇప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పాలి, తడుముకుని చెప్పాలి. ప్రధాన దూతలు ఎంతమంది సహోదరులు చెప్పాలి. ప్రధాన దూతలు ఎంతమంది? 7. 7లో ఇద్దరు పేర్లు గ్రంథంలోనే లేవా? ఉన్నాయి. మికాయేలు, గబ్రియేలు. మికాయేలు ఎవరు?
యుద్ధాన్ని లీడ్ చేస్తుంటాడు. గాబ్రియల్ ఎవరు? వార్తాహరుడు, సమాచారాన్ని మోసుకొని వచ్చే వ్యక్తి. అక్కడ 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం అంటే ఇక్కడ దర్శనం కలుగుద్ది దానియేలుకి, ఒక పొట్టేలు మేకపోతే. ఆ దర్శన భావాన్ని దానియేలుకు తెలియజేసే వ్యక్తి ఎవరంటే గబ్రియల్. 16వ వచనం చదువు. 8వ అధ్యాయం 16వ వచనం. అంతటా ఓలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని, అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. గబ్రియేలు దర్శన భావం అంటే దానిలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శన భావాన్ని దానియేలుకు తెలియజేసిన వ్యక్తి ఎవరంటే గబ్రియేలు. ఇప్పుడు మరియ దగ్గరికి వచ్చింది ఎవరు కదా? మరియ దగ్గరికి వచ్చేసింది గబ్రియేలే కదా. నీ బంధువైన ఎలిజబెత్ గర్భం ధరించిందనే సమాచారం కూడా మరియకి చెప్పింది ఎవరు? గబ్రియేలే కదా. అంటే అలా సమాచారాన్ని మోసుకొని వస్తుంటాడు సహోదరులారా. అక్కడే 12వ అధ్యాయం చూడ ఒకసారి. అక్కడనే 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు, అదిగో మికాయేలు ఎవరు? మహా అధిపతి. మికాయేలు ఎవరంటే మహా అధిపతి. అంటే దూతలందరికంటే నేను ఒక లీడ్ చేసి ఒక పెద్ద పోస్ట్లో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మహాధిపతి. కాబట్టి సైన్యం ఉందంటే అందరూ సమానంగా ఉండరు, అధికారులు ప్రధానులు ఉండరు. అలాగే దూతల్లో కూడా శరాపులు ఉన్నారు కదా. శరాపులు, కెరూబులు, భద్రతనిచ్చే దూతలు, సమాచారాన్ని మోసుకొచ్చే దూతలు, యుద్ధాలు చేసే దూతలు. శరాపులు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా. శరాపులు ఉన్నారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. యెహోవాను స్తుతించుడి. మరలా కెరూబులు ఉంటాయి కదా. దేవుని సింహాసనం కింద ఉండేది ఏంటి? కెరూబులు. అంటే ఒకే లెవెల్లో ఉండరన్నమాట దూతలు. దేవుని సైన్యం, పరలోక సైన్యం ఏంటంటే దూతలు. ఇప్పుడు ఈ పరలోక సైన్యం కేవలం పరలోకంలో మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా వచ్చి కార్యాలు చేసాయా? కేవలం పరలోకంలో మాత్రమే పనిచేయటం కాదు ఈ సైన్యం. భూమి మీదకి వచ్చి దేవుడు ఆజ్ఞాపించిన పని ఈ సైన్యం చేస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, పారసీకుల అధిపతితో యుద్ధం చేయడానికి నేను వెళ్తున్నాడు మికాయేలు దానియేలుతో మాట్లాడుతాడు. పారసీకుల అధిపతి అంటే భూమి మీద ఉండే వ్యక్తి ఆయన. అలాగే దేవుని యొక్క ప్రజల దగ్గరికి దూతలు కూడా వస్తున్నట్లు మనం చూడవచ్చు. ఎలీషాని బంధించడానికి సిరియా సైన్యం వచ్చినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా ఒక సైన్యం మోహరించినట్లు మనం చూడగలక. ఎలీషా నివాసం చుట్టూ దేవుడు ఒక సైన్యాన్ని ఏం చేశాడు? మోహరించేశాడు. యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు కూడా పేతురు తొందరపడి ఆ చెవి తెగనరికినప్పుడు ప్రభు ఏమంటాడు? నీ కత్తిని వరలో పెట్టు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకోలేనా? ఒకవేళ నా తండ్రిని వేడుకున్నాను అనుకో, ఆ తండ్రి ఏం చేయగలడు? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది పంపిస్తాడు ఆయన. ఒక్కొక్క సేనా వ్యూహం 6,000 మంది అంటే 72,000 మంది దూతలను ఏం చేస్తాడు? పంపించేస్తాడు. వేడుకోలే నేను చేయలేను ఆ పని. అంటే ఈ పరలోక సైన్యం అనేది కేవలం పరలోకంలో మాత్రమే కాక ఈ భూమి మీద కూడా దేవుడు ఆజ్ఞాపించిన కార్యక్రమాలు జరిగిస్తుంటారు వాళ్ళు. దేవదూతలు, దేవుని యొక్క దూతలు. అంటే సంఖ్య వేస్తుంటారు. ఒక దూత 185,000 మందితో సమానం అంట. ఒక దూత 185,000 మంది మనుష్య సైనికులతో సమానం. ఎందుకంటే ఒకరోజు ఒక దేవదూత వచ్చి రాత్రిపూట అశూరు సైన్యాన్ని ఏం చేసిందో మీకు తెలుసు కదా. 185,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రికి ఏం చేశాడు? ఆ దూత నేలమట్టం చేశాడు. అందుకే బలశూరులు వాళ్ళు. అందుకే ఇక్కడ ఇందాక కీర్తన మీద ఒక మాట చదివాం కదా, బలశూరులారా అన్నాడు అక్కడ. బలశూరుడు. కాబట్టి పరలోక సైన్యము దేవుని సైన్యంగా మొట్టమొదట మనకి కనిపిస్తుంది. పరలోక సైన్యం. 2 ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యం అంటే ఆకాశంలో ఉన్న సైన్యం ఏంటి?
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఆకాశ సైన్యం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 19వ వచనం చదువు ఒకసారి. 4:19. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి ఆకాశ సైన్యము, అది కూడా దేవుని సైన్యమే. ఏంటి, ఎందుకు ఆకాశ సైన్యం అంటే? సూర్య చంద్ర నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు కూడా సైన్యం. అక్కడనే 17వ అధ్యాయం చూడు. అక్కడనే 17వ అధ్యాయం. ఈ ఆకాశ సైన్యాన్ని మనుషుల కొరకు నిర్మాణం చేయబడింది కాబట్టి ఈ ఆకాశ సైన్యాన్ని పూజించకూడదు అన్నాడు ఇక్కడ దేవుడు. రెండవ వచనం చదువు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడని యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి, అవి వస్తువులు వాస్తవానికి. ఏ వస్తువులు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నవి వస్తువులు. కాబట్టి వస్తువులను పూజించకూడదు. వస్తువులను ఎవరైనా పూజిస్తారా? వస్తువులను పూజించడం ఏంటి? ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు అంటాడు. అంటే ఆకాశంలో దేవుడు కొన్ని వస్తువులను చేశాడు, భూమి మీద కొన్ని వస్తువులు చేశాడు. అవి వస్తువులు. అవి ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడ కొరకు దేవుడు నిర్మాణం చేసిన వస్తువులవి, తయారు చేసిన వస్తువులవి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసిన. ఎందుకు దేవుడు చేసిన వస్తువులు ఏంటంటే ఆకాశ వస్తువులు. ఆ వస్తువులు ఇప్పుడు ఏం చేయకూడదు అంటాడు? పూజించకూడదు. అవి ఆయన వాడుకునే ఒక ఆకాశ సైన్యం. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం కూడా ఈ అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలని పరమదేవుడు వదిలిపెట్టినట్లు మనం చూడగలం ఇక్కడ. ఎందుకు అంటే ఆకాశ సైన్యాన్ని పూజించడానికి దేవుడు వాళ్ళు విడిచిపెట్టని స్టెఫను జ్ఞాపకం చేయడం మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనం. అందుకు దేవుడు వారికంటే ఇశ్రాయేలులకి, అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలులకి విముఖుడై ఆకాశ సైన్యము సేవించుటకు, అంతే, వారి చెప్పిన వినకపోతే వారి హృదయ కాఠిన్యానికి దేవుడు ఏం చేస్తాడు? వారిని అప్పగించేస్తాడు. అంతే. చెప్పినా వినకపోతే, మార్చుకోకపోతే దేవుడు వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించేస్తుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు వినలేదు, వాళ్ళు మార్చుకోలేదు. ఏం చేశారంటమ్మా? దేవుడు ఆకాశ సైన్యాన్ని సేవించడానికి దేవుడు వారిని ఏం చేశాడంట? విడిచిపెట్టిండు. 3 దేవుని సైన్యం ఎవరు? 3 దేవుని ప్రజలే దేవుని సైన్యం. దేవుని ప్రజలే దేవుని సైన్యం. మనకి దేవుని ప్రజలు పాత నిబంధనలో ఇశ్రాయేలులు కనిపిస్తుంటారు, క్రొత్త నిబంధన ఇశ్రాయేలులైన క్రైస్తవులు మనకు కనిపిస్తుంటారు. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుని ప్రజలని దేవుని సైన్యం అని పిలిచింది గ్రంథం. ఆయన ప్రజలే ఆయన సైన్యం. చూద్దాం ఒకసారి నిర్గమకాండం 7వ అధ్యాయం. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ నిర్గమకాండం 7వ అధ్యాయంలో దేవుని సేనలు అనే పదం మనం చూడొచ్చు అనమాట. దేవుని యొక్క సేనలు. నిర్గమకాండం 7వ అధ్యాయము 4వ వచనం. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీలైన, అంటే ఇశ్రాయేలీలు ఎవరు? నా సేనలు కదమ్మా. నా సేనలను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించేదను. నా సేనల వారు. 12వ అధ్యాయం చూడకండి ఒకసారి. 12వ అధ్యాయంలో కూడా
యెహోవా సేనలన్నీయు అని మాట్లాడటం చూడవచ్చు. యెహోవా సేనలు 41వ వచనం 12:41. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు యెహోవా సేనలు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు కూడా దావీదు ఒక మాట అంటాడు, గుర్తుందా మాట? ఏమంటాడు? ఇంతకీ గొల్యాతు తృణీకరించేది ఎవరిని, తిరస్కరించేది ఎవరిని? ఇశ్రాయేలీయులని. ఇశ్రాయేలీయులని గొల్యాతు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఎవరికి రోషం రాదు. ఎవరికి వస్తుంది రోషం? దావీదుకి వస్తుంది. దావీదుకి రోషం వచ్చినప్పుడు దావీదు ఏమంటాడు? గుర్తుందా మాట? దావీదుకి రోషం వచ్చి దావీదు అనే మాట మీకు గుర్తుందా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతిని ఫిలిష్తీయులు ఎంత? ఎవరింతకి జీవము గల దేవుని సైన్యములు? నా మాట అర్థమైందా? గొల్యాతు తిరస్కరించేది ఎవరిని? ఇశ్రాయేలీయులని. అప్పుడు దావీదేమంటాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులని ఫిలిష్తీయుడు ఎంత అంటే, జీవము గల దేవుని సైన్యములు అంటే అక్కడ సందర్భానుసారంగా ఎవరు? పరలోకపు దూతల కాదు. పరలోకపు దూతలు కాదు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సైన్యం. ఆయన ప్రజలే ఆయన సైన్యం. ఆయన రాజు కదా, రాజు అంటే సైన్యం ఉంటుందా? ఖచ్చితంగా రాజు అంటే రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది. సైన్యం లేకుండా ఎలా ఉంటుంది? రాజు దేవుడు, రాజ్యం ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజలే దేవునికి ఒక మహాసైన్యం అన్నమాట. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలే ఆయన సైన్యం అని క్రొత్త నిబంధనలు కూడా మాట్లాడటం మనం చూడవచ్చు. మొట్టమొదటగా సువార్తికుడిని సైనికుడితో పోల్చినట్లు కూడా మీకు తెలుసు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి దేవుని సైన్యం అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి ఒక సైన్యం ఉంది. దేవుని సైన్యం ఎవరంటే మొట్టమొదటి దేవదూతలు. దేవదూతలు దేవునికి సైన్యం. 2 ఆకాశంలో ఉన్నవి దేవుని యొక్క సైన్యం. 3 ఆయన ప్రజలే ఆయన సైన్యం. ఆయన ప్రజలే ఆయన సైన్యం. మొట్టమొదటి సువార్తికుడిని సైనికుడితో పోల్చడం మీకు తెలుసు కదా. చదువుదాం. ఆయన 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. తిమోతి, నువ్వు సైనికుడు నాయన. ఒక సైనికుడు లాగా శ్రమ అనుభవించు. సైనికుడు అంటే వాస్తవానికి సైనికుడికి విశ్రాంతి ఉంటుంది ఎప్పుడన్నా? సైనికుడిలాగా శ్రమ అనుభవించు. నువ్వు సైనికుడిలాగా శ్రమ పడు. సైనికుడికి శ్రమకి విడదలేని బంధం అది. మరి సువార్థికుడు సైనికుడే, మరి సభ్యులు సైనికులు కదా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. చదువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. ఆయన అంటే యేసుక్రీస్తు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండే. పరలోకమందున్న సేనలు అంటే పరలోకపు దూతలు కాదు, అక్కడ గొర్రెపిల్లను వెంబడించేవాడు. కింద 19 వచ్చిన మరలా, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూర మృగము. నీకు అర్థమైందా? కాబట్టి పరలోకపు సేనలు అంటే అక్కడ దూతలు కాదు, పరలోకపు దూతలు కాదు, అక్కడ పరలోక సైన్యం అంటే క్రీస్తు యొక్క సంఘాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకీ క్రూర మృగం ఎవరితో పోరాడుతున్న వాస్తవానికి భూమి మీద అక్క? నీకు అర్థమైంది కదా. అక్కడ ఏమన్నాడు 14వ వచనంలో? పరలోక సేనలు అండమ్మా, పరలోక ముందున్న సేనలు అన్నాడు. ఇక్కడ 19వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ అంటే యేసుక్రీస్తుతోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకై
ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా, ఒక పక్కేమో క్రూర మృగం భూరాజులు యుద్ధభూమిలో ఎవరున్నారు? యుద్ధభూమిలో ఒక పక్క క్రూర మృగం ఉంది, భూరాజులు ఉన్నారు. ఇంకొక పక్క ఆపోజిట్లో ఎవరున్నారు? ఆపోజిట్లో తెల్లని గుర్రం మీద కూర్చున్న క్రీస్తు ఉన్నాడు. అలాగా క్రీస్తును వెంబడించే వాళ్ళు ఉన్నారు. క్రీస్తును వెంబడించే వాళ్ళు ఎవరు అంటే క్రీస్తు యేసుతో కలిసి ఎరా ఈ సైన్యం ఏం చేస్తుంది? ఈ సైన్యం ఏం చేస్తుంటే క్రీస్తు యేసుతో కలిసి పోరాడుతుంటుంది. ఈ సైన్యానికి ఉండే పోరాటం వేరు, మీకు తెలుసు కదా. మన భారతదేశం యొక్క సైన్యానికి ఉండే పోరాటం వేరే, ఈరోజు క్రీస్తు యేసు యొక్క సైన్యానికి ఉండే పోరాటం వేరే. విచిత్రంగా క్రీస్తు యేసు యొక్క సైన్యానికి ఉండే ఆయుధాలు కూడా వేరే. మన భారతదేశపు సైన్యానికి ఉండే ఆయుధాలు వేరే. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఏదాయుధం? క్రీస్తు సైన్యానికి ఉండే ఆయుధం ఏది? శ్రమపడే ఒక మనసే ఒక ఆయుధమా? ఇది భౌతికమైన ఆయుధాలు కలిగిన సైన్యం కాదు ఈ సైన్యం. ఎందుకంటే ఈ సైన్యం ఖడ్గాన్ని ఏం చేసింది? నేర్చుకున్నాం కదా కత్తులు. ఖడ్గాన్ని నాకటి నక్కులుగా మార్చింది. ఈటలను ఏం చేసింది? ఈ సైన్యం మచ్చు కత్తులుగా సాగొట్టింది. ఇది భౌతికమైన పోరాటం చేసే సైన్యం కాదు ఈ సైన్యం. మనం పోరాడుతుంది శరీరాలతో కాదు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. వేటితో మన పోరాటం? క్రీస్తు యేసు దేనికోసం పోరాడాడో, దేనితో పోరాడాడో, ఈరోజు మన పోరాటం కూడా అలాంటి పోరాటమే. కాబట్టి దేవుని సైన్యం ఎవరంటే ఆయన ప్రజలే, ఆయన సైన్యం. కాబట్టి నువ్వు ఒక సైనికుడు. నువ్వు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు? ఒక సైనికుడు. ఈ సైనికుడు ఏం చేయాలి? రాజుని వెంబడించాలి. రాజు ఏం ఆజ్ఞాపిస్తే, రాజు దేంతో పోరాడమని సెలవిచ్చాడు. ఏం చేయాలి? రాజు చెప్తే సైనికుడు ఏం చేస్తాడు? అది మరణమైనా సరే ఎక్కడికి వెళ్ళాల్సిందే. నేను పోనంటే కుదరదు. రాజుగారు ఆజ్ఞాపిస్తే సైనికుడు కాదు అనడానికి ఛాన్స్ లేదు. మన పోరాటం మీద వాస్తవానికి సైనికుల్లో పిరిగితనం, భయం అనేది ఏమాత్రం కూడా ధైర్యవంతులాడు. ఈ సైన్యంలో ఎప్పుడు చేరాలి తెలుసామా? 20 ఏండ్లు మొదలుకోవడం కదా. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మనం చదివితే సైన్యముగా వెళ్ళి వారు లెక్క రాయమంటే ఎంతమంది? ఎంత అంటే వయసు ఎంత అంటే 20 ఏండ్లు మొదలుకొని. మరి ఈ సైన్యంలో కూడా ఎప్పుడు చేరాలి? యవన కాలమందు కాడి పోయిన నరుడికి మేలు. 50 సంవత్సరాలలోనే సైన్యాలు తీసుకుంటారా మన భారతదేశం? 50 సంవత్సరాలలోనే అప్లికేషన్ పెట్టామనుకో, ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగాలు అంటారు, నోటిఫికేషన్ వేస్తారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు అంటాడు. 50 సంవత్సరాలను తీసుకోవా? ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి పోరాడతారా? సత్తు ఉండదు, వాళ్ళ దేహాల్లో సత్తు ఉండదు, పోరాడలేరు, బలం ఉండదు వారిలో. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటే యవన కాలం అనేది ఒక బలమైన దశ. 20 సంవత్సరాలు భయపడ్డవాళ్ళు ఇశ్రాయేలులో ఖచ్చితంగా సేనలోకి చేరాలా. మరి ఈ సేనలో ఎప్పుడు చేరాలి? ఇది కూడా యవన కాలం ఉందే కదా. కాబట్టి ఆయన ప్రజలే ఆయన సైన్యం. నువ్వు ఒక సైనికుడు. నువ్వు అలాగే నెంబర్ 4, అంటే భూపతులను కూడా ఆయన సైన్యం అన్నట్లు ప్రస్తావించినట్లు మనం చూడగలం. భూపతులు అంటే భూరాజులు. భూపతులు అంటే ఈ భూమి మీద ఉన్న రాజులు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ. నాలుగవ వచనం చదువు.
యెషయా గ్రంథం 13:4. బహుజనుల ఘోష వలె కొండలలోని జన సమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధమునకై తన స్నేహను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు. మరి యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి కదా. ఏ వ్యూహం లేకుండా యుద్ధం ఎలా చేస్తావు? ఇప్పుడు యెహోవా ఏం చేయబోతున్నాడు రా? సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. ఇంతకు ఇక్కడ ఎవరు సేన? ఈ సందర్భంలో యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సందర్భంలో ఇక్కడ ప్రస్తావించిన సేన ఎవరై ఉంటారు జరాజు? ఎవరి సేన? చదువు 5వ వచనం కూడా చదువు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు వచ్చుచున్నవి కాదు వచ్చుచున్నారు. ఇప్పుడు వస్తువు అయిందనుకో, కత్తితో ఖడ్గం అయిందనుకోమా, వచ్చుచున్నవి అంతే కదా. ఇక్కడ చూడు, వచ్చుచున్నవి అంటలో ఏమంటున్నాడు? వచ్చుచున్నారు. దేనికి? సర్వలోకాన్ని పాడు చేయడానికి. అంటే సందర్భం ఏంటంటే బబులోను దేశం నాశనం కాబోతుంది, అది సందర్భం. 13:1 జరదు శ్రమ. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. అంటే ఇప్పుడు దేవుడు బబులోను ఏం చేయబోతున్నాడు? బబులోని నాశనం చేయబోతున్నాడు. సర్వలోకం అంటే అక్కడ టోటల్ భూలోకం గురించి కాదు. 5వ వచనం. సర్వలోకం అంటే భూలోకం అంతా కాదు. సర్వలోకం అంటే బబులోను దేశం గురించి ప్రస్తావన. ఇప్పుడు బబులోను దేశాన్ని నాశనం చేయడానికి, బబులోను దేశాన్ని పాడు చేయడానికి పరమతుడు ఏం చేస్తున్నాడు? తన సేనని వ్యూహక్రమంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పరమతండ్రి ఏం చేస్తున్నాడు? ఇదిగో తన ఆయుధం తీసుకుని వస్తున్నాడు. ఇందుకు ఎవరు? ఆయన సేన అన్నాడు, ఆయన ఆయుధాలు అన్నాడు. ఇందుకే బబులోను దేశాన్ని పాడు చేయడానికి దేవుడు ఎవరిని అడుగున్నాడు? వెరీ గుడ్. ఎవరిని అడుగున్నాడంటే మాదీలను అడుగున్నాడు. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. 17వ వచనం చూద్దాం. వారి మీద పడుటకు, వారి మీద అంటే ఎవరి మీద? బబులోను మీద. అంటే బబులోను మీద పడుటకు నేను మాదీలను రేపిదను. ఇక్కడ ఈ మాదీలను ఎవరడక? సేన అన్నాడు, ఆయుధాలు అన్నాడు. 4వ వచనంలోనేమో సేన అన్నాడు, 5వ వచనంలో ఏమన్నాడమ్మా? ఆయుధాలు. అంటే ఇప్పుడు దేవుని సేన, దేవుని బబులను పాడు చేయడానికి దేవుని చేతిలో ఉండే ఆయుధాలు ఎవరు? మాదీలు, మాదీ రాజులు అన్నమాట. అంటే ఇక్కడ ఈ సందర్భంలో అంటే భూపతులని దేవుడు తన సైన్యంగా పిలిచినట్లు మనం చూడాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని సైన్యం. చివరిగా విసిగించను, ఇది చివరి పాయింట్. పసర పురుగులు మిడతలు. పసర పురుగులు మిడతలను కూడా గ్రంథం ఏమని పిలిచిందంటే దేవుని సైన్యం, దేవుని యొక్క సైన్యం. పంటని పాడు చేసే చీడ పురుగులు ఉన్నాయి కదరా, ఈ పంటలను పాడు చేసే చీడ పురుగుల్ని గ్రంథం ఏమని పిలిచిందంటే దేవుని సైన్యం. దేవుడు పిలిస్తేనే వస్తాయంట ఆ పురుగులు, దేవుడు గద్దిస్తేనే పోతాయంట. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన సెలవు లేకుండా పంట పొలాల్లోనికి పురుగులు రావంట. నా సైన్యం అంటే కదా అక్కడ, నా సైన్యం. ఎవరు నీ సైన్యం? ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతమైన ఆశ్చర్యం కనిపిస్తున్నాడు. చదువు యోవేలు గ్రంథం చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. చూడండి ఎలా మాట్లాడు ఇక్కడ. యెహోవా తన సైన్యము నడిపించుచు. 753 పేజీ, పాత నిబంధనలో 753. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. చదువు మళ్ళీ చూడు.
యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఎందుకు ఏంటి ఆ దండు, ఆ సైన్యం? కాంత్య ఇక్కడ సందర్భాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి దేవుడు నడిపించే సైన్య విధమా? 3వ అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి సార్. 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను ఎవరు పంపారు? నేను పంపానవి. ఏంటి? పంట పాడు చేయడానికి పురుగులను దేవుడు పంపాడా? అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం చూడండి ఎలాగుంది అక్కడ. అంటే పంటలకు పట్టే చీడ పురుగులు, 1 మిడతలు అన్నాడు, గొంగళి పురుగులు అన్నాడు, 3 పసర పురుగులు అన్నాడు, 4 చదువు చీడ పురుగులను. అది కూడా సరిగ్గా గమనించావా? నేను చదువుతున్నా మరలా. నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము. నా మహాసైన్యమది, నా సైన్యమది. ఆ సైన్యాన్ని నేను నడిపించేస్తున్నాను. అది 2:11 అదే కదరా. యెహోవా తన సైన్యమును నడిపించుచున్నాడు. ఆయన దండు గొప్పది. ఎందుకేంటి దేవుని దండు? దేవుని దండేంటి? ఆయన సైన్యం ఏంటి? అవిధేయతకు శిక్ష. వాస్తవం అవిధేయతకు శిక్ష. ఏంటి అవిధేయతకు శిక్ష అంటే? ఐగుప్తు దేశం కూడా అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారి పంట పొలాలను ఏం చేశాడురా? గుర్తుందా? మిడతలు పంపేయటం, వడగళ్ళతో కూడా నాశనం చేశాడు కదా ఒకసారి. ఆ వడగళ్ళతో నాశనం చేయటం అంటే ఆది నుంచి కూడా అవిధేయత కలిగిన మానవులను శిక్షించడాన్ని దేవుడు వాడుకునే ఆయుధం ఏంటి? ఈ తెగులకి ఏ మందు పట్టాలి, ఈ పురుగుకి ఏ మందు పట్టాలి, కొత్త కొత్త మందులు సైంటిస్టులు కనిపెట్టడం, వేలకు వేలు పోగేసి ఆ రైతులు మందులు కొట్టడం. ఒకవేళ గ్రంథం దగ్గరకు వచ్చి అడిగామనుకో ఏంటనేది, నువ్వు మారు మనసు పొందుతావని నేను పురుగులు రప్పించాను పరమ తండ్రి. నువ్వు అవిధేయత చూపించావు కాబట్టి నేను ఇక్కడ పురుగులు రప్పించాను. కానీ మనిషి గ్రహించదు కదా, అర్థం చేసుకోడు కదా. ఎందుకంటే వారి హృదయం అంధకారం అయిపోయింది, మూసుకుపోయింది. ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఈరోజు మనుషులు కూడా అంటే కన్నుల ముందు ఎన్ని జరిగినా ఏది విన్నా సరే హృదయాలు కఠినమైపోతుంది తప్ప చీమ కుట్టినట్లు కూడా ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే చీమ కుట్టినట్లు కూడా ఉండదు అనమాట. నేను పంపాను వాటిని. ఎవరివి? నా మహాసైన్యం ఇది, నా సైన్యం ఇది. అంటే దేవుడు పిలిస్తే వచ్చేస్తాయి, ఆయన గద్దించేసి వెళ్ళిపోతాయి అంటే. మేక కాదు, క్షమించండి, మలాకి గ్రంథం చూడండి ఒకసారి. నేను గద్దిస్తాను. ఒకవేళ మీరు కనుక మారుమనసు పొంది నా వైపు తిరిగారనుకో నేను గద్దిస్తాను, అవి వెళ్ళిపోతాయి అంటే. 3వ అధ్యాయం 11వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మీ పంటను తిరిగి వేయు పురుగులను నేను గద్దించదను. నేనేం చేస్తాను? ఇంకా పురుగులని గద్దించేస్తా, ఇక నాశనం చేయవా పంటలని. యోనా కూడా గుర్తొస్తుందా? యోనా నినివే పట్టణానికి వెళ్ళి తర్వాత 3 దినాలంతా ప్రయాణ పట్టణంలో ప్రవేశించి ప్రకటించాడు కదా. ఇక 40 రోజులు ఏమైపోయింది? నినివే పట్టణం నాశనం. అసలు వీళ్ళు ఎలా మారుమనసు పొందుతారో, దేవుడు దీన్ని ఎలా నాశనం చేస్తాడో నేను చూస్తానని పోయి ఒక పెద్ద గొట్ట మీద కూర్చొని చూస్తున్నాడు ఆ పట్టణంకి. దీన్ని ఎలా నాశనం చేస్తాడో నేను చూడాలి. నేను చెప్పాను వీళ్ళు మారుమనసు పొందరని. వీళ్ళు మారుమనసు పొందని అందుకే తర్శీసుకోవాలనుకున్నాను నేను. వీళ్ళు మారుమనసు పొందరు. వీళ్ళు మారుమనసు పొందరా లేదా?
అసలు దేవుడు దీన్ని ఎలా నాశనం చేస్తాడో చూద్దామని కూడా ఏం చేసి తెలుసా, ప్రకటించేసి ఆ నినివే పట్టణానికి ఎదురుగా ఒక గుట్ట మీద కూర్చున్నాడు. కొంచెం ఎండ దెబ్బ తగిలింది మనిషికి. పరమ తండ్రి కరుణా సంపన్నుడు కదా, ఎండ దెబ్బకి తగిలితే వెంటనే దేవుడు ఏం చేశాడు, ఒక సొరసెట్ని ఏర్పాటు చేశాడు. ఆ నీడకి హాయిగా పడుకున్నాడు. వెంటనే పరమ తండ్రి ఒక పురుగుని ఏర్పాటు చేశాడు. ఒక పురుగుని ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. అదేం చేసింది, అది నెమ్మదిగా కాండం దగ్గర నుంచి తొలుచుకుంటూ పోయాడు. ఇక ఎండ దెబ్బకి లేచి మనిషి ఇందులేయటం ప్రారంభించేశాడు. పాపంతో రగిలిపోతున్నాడు. అంటే ఆ పాట అది వేరు. అక్కడ పురుగుని ఏర్పాటు చేయడు. ఏం చేశాడు, పురుగుని ఏర్పాటు చేశాడు. అంటే ఈ పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, ఇదంతా కూడా ఎవరి సైన్యం, దేవుని సైన్యం. అంటే అవిధేయులను శిక్షించడానికి దేవుడు పురుగులను కూడా వాడుకుంటాడా? అవును, పురుగులను కూడా వాడుకుంటాడా. ఐగుప్తును శిక్షించడానికి దేవుడు పురుగులను వాడుకున్నాడు, మిడతలను వాడుకున్నాడు ఆయన. 78వ కీర్తన ఒక మాట చదివి ఇక్కడ ముగించేస్తాను, బ్రేక్ చేస్తాను. 78వ కీర్తన 46వ వచనం. 78వ కీర్తన 46వ వచనం. 78వ కీర్తన 46వ వచనం. 46. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించను. వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను. పంట పండింది, పురుగులకు ఇచ్చేసాడు. పురుగుల్ని పిలిచి పురుగులకు అప్పగించి ఎవరు చేశారు ఈ పని? కాబట్టి దేవుని సైన్యం, పరమ తండ్రి ఈ సైన్యాన్ని తన పని కొరకు ఏం చేస్తుంటాడు రా, ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో వాడుకుంటాడు. అయితే మన నెక్స్ట్ పాఠం ఏంటంటే, ఇక్కడ మిడతలు ఉంది కదా, అంటే దీని నుంచి ఒక చిన్న పాఠాన్ని మనం విరామం తర్వాత నేర్చుకుంటాం. ఒకసారి బోర్డుకి వచ్చి ముగించేస్తున్నాము. ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటమ్మా, దేవుని సైన్యం. కాబట్టి ప్రతి దేశానికి సైన్యం ఉండదు, త్రివిధ దళాలు ఉంటాయి. అలాగే పరలోకపు దేవుడికి కూడా సైన్యం కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఈ పదం మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది. మొట్టమొదటిగా ఉచ్చరించిన వ్యక్తి ఎవరో కూడా మనం చూస్తాం. హన్నా ఈ పదాన్ని ఉచ్చరించినట్లు చూడాలి. ఎందుకు దేవుని సైన్యం ఏంటి? ఇదిగో ఒకటి పరలోక సైన్యం. ఈ పరలోక సైన్యం అంటే ఎవరు? దేవదూతులు. దేవదూతులు పరలోక సైన్యం. వీళ్ళు కేవలం పరలోకంలో పనిచేస్తారా, లేకపోతే భూమి మీద కూడా పనిచేస్తారా? భూమి మీద కూడా పనిచేస్తారు. ఒకవేళ భూమి మీదకి యుద్ధాలు వచ్చినాయి భూమి మీద, ఆ సైన్యం వస్తుందా రాదా? వస్తుంది. ఒకవేళ దేవుని యొక్క ప్రజలతో ఎవరైనా యుద్ధం చేస్తున్నారు అనుకో, ఆ సైన్యం వస్తుందా రాదా? వస్తుంది. ఎవరైనా దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, వాళ్ళ ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, ఖచ్చితంగా దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. ఎంతమంది ఉన్నారు? ఆ సైన్యం ఎంతమంది ఉన్నారు? వేల కొలది ఉన్నారు, కోట్ల కొలదిగా ఉన్నారు. ఆ సైన్యంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆకాశ సైన్యం అన్నారు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశ సైన్యం. అలాగే దేవుని ప్రజలే దేవుని సైన్యం. ఆయన ప్రజలే ఆయన సైన్యం. ఈరోజు క్రీస్తులో ఉన్నవారు ప్రతి వ్యక్తి ఒక సైనికుడు. సైనికుల్లాగా పోరాడాలి, సైనికుల్లాగా శ్రమను భరించాలి. అలాగే భూపతులు దేవుడు వాడుకునే సైన్యం. యెహోవా యుద్ధానికి తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరుచున్నాడు. యెహోవా ఆయుధములు వచ్చుచున్నారు. ఇంతకీ ఎవరు యెహోవా ఆయుధాలు? నేను వారి మీద పడుటకై మాదీయులను వారి మీద రేపెదను. అంటే మాదీయులు దేవుని యొక్క ఆయుధాలు. ఎవరిని శిక్షించడానికి? బబులను శిక్షించడానికి. అలాగే పసర పురుగులు, చీడ పురుగులు ఎవరి సైన్యం అంటున్నాడు? దేవుని యొక్క సైన్యం. విరామం తీసుకుందాం 15 నిమిషాలు. తిరిగి మరలా కూర్చొని మరొక పాఠాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. శ్రద్ధగా ఆకిన మీ అందరికీ ప్రభువు వందనాలు.